తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ మహిళా నేతలపై జరిగిన అమానుష దాడిని నిరసిస్తూ అమలాపురం వైసీపీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా నాయకులకు రక్షణ కరువైందని, తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూడడం సాధ్యం కాదని హెచ్చరించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ మహిళా నేతలపై భౌతిక దాడులకు దిగడం హేయమైన చర్య అని నాయకులు ధ్వజమెత్తారు. దాడికి గురైన బాధితులపైనే తిరిగి తప్పుడు కేసులు పెట్టడం ప్రభుత్వ అప్రజాస్వామిక పాలనకు నిదర్శనమని విమర్శించారు. మహిళా నేతలపై దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, బనాయించిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. ఈ నిరసన కార్యక్రమంలో చిర్ల జగ్గిరెడ్డి, తోట త్రిమూర్తులు, మాజీ ఎంపీ చింతా అనురాధ, పినిపే శ్రీకాంత్, పార్టీ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పగలు శ్రీరంగ నీతులు, పగలు శ్రీరంగ నీతులు, శ్రీరంగ నీతులు, తిరుమల ప్రతిష్టను, తిరుమల ప్రతిష్టను, తిరుమల ప్రతిష్టను, తిరుమల ప్రతిష్టను, బీఆర్ నాయుడు, బీఆర్ నాయుడు, చంద్రబాబు, చంద్రబాబు. వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆంధ్ర వాళ్ళే కాదు, భారతదేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా మా ఇలవేల్పుగా కొలుస్తూ ఉంటాం. అటువంటి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి బీఆర్ నాయుడు గారు మనం తెల్లవారు లేస్తే చెప్పేటువంటి మహిళల్ని అగౌరవపరుస్తూ వారిని ఆయన దగ్గర ఉన్న గోండాల చేత మరి పాశవికంగా వారి మీద దాడి చేయించేటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఈ కలంకిత బీఆర్ నాయుడు గారిని మరి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా తొలగించమని మేము అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ముక్తకంఠంతో మహిళలు, మేము అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం ఏదైతే ఆయన యొక్క తప్పుడు కార్యక్రమాలను ప్రచారం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి బీఆర్ నాయుడు గారు ఏదైతే అశ్లీల కార్యక్రమాలు చేయించేటువంటి వ్యక్తిని గౌరవప్రదమైనటువంటి పదవిలో పెట్టి ఇవాళ హిందువులందరినీ కూడా అవమానిస్తూ ఉన్నారు. దేవస్థానం చైర్మన్ గా రిమూవ్ చేయాలా, ఆయన రాజీనామా చేసి సిగ్గుంటే ఇంటికి వెళ్ళాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఇప్పటి వరకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నటువంటి చూసేది తప్పితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రాసి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాసి దాన్ని అమలు జరిపేటువంటి దాంట్లో భాగంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని కాపాడాలనేటువంటిది. మనం ఎవరు కాపాడకూడదు, ఆయనే కాపాడుకోవాలి. అటువంటి వాళ్ళని దారుణంగా శిక్షిస్తాడు ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అనేటువంటి నమ్మినటువంటి వ్యక్తులుగా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని ఏ రకంగా వీళ్ళు అపహారం చేస్తున్నారనేటువంటి చూస్తున్నాం. ఒక ప్రపంచం అంతా కొనియాడేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానానికి పాలక మండలి చైర్మన్ గా ఒక వ్యక్తిని నియమించారు, బీఆర్ నాయుడిని. ఆ బీఆర్ నాయుడు గారి యొక్క రాచనలో చూస్తున్నాం. సిగ్గుపడేటువంటి విషయంగా ఉంటే సిగ్గులైనటువంటి ప్రభుత్వం అతను ఇంకా కొనసాగిస్తున్నారంటే ఇంతకంటే ఈ దారుణమైనటువంటి విషయం ఏముంటుంది ప్రభుత్వానికి?
ఖచ్చితంగా మహిళలను అవమానపరిచేటువంటి విధంగా ప్రవర్తించడం. అతను ఏదైతే భారతదేశం గౌరవించేటువంటి ఒక భగవద్గీత, అదేవిధంగా ముస్లింస్ గౌరవించేటువంటి ఒక ఖురాను, అదే క్రిస్టియన్స్ గౌరవించేటువంటి ఒక బైబిలు, ఇటువంటి వాటిని మనం చాలా పవిత్రంగా చూసుకుంటాం. అటువంటి ఒక సందర్భంగా మరి భగవద్గీత గురించి మాట్లాడితే భగవద్గీతలో ఏముందని చెప్తున్నాడు. నీకు కావాల్సినటువంటి బుద్ధబొమ్మ ఉండవు దాంట్లోని, నీకు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి రసం ఉంటుంది దాంట్లోని. నీకు కావాల్సింది బుద్ధబొమ్మలు కావాలి, దాంట్లో ఉండవు. బుద్ధులైనటువంటి విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తుల్ని తక్షణ ఈ ప్రభుత్వం తొలగించాలనేటువంటిది డిమాండ్ చేస్తూ, నిన్న రాత్రి జరిగినటువంటి డ్రగ్ కేసు గురించి సంబంధించినటువంటి దాంట్లో ఆట వస్తువుగా భావిస్తూ వాళ్ళకి ఒక గౌరవం మర్యాద ఇవ్వకుండా వాళ్ళు చేస్తున్నటువంటి రాజకార్యాలు మనందరికీ కూడా వాళ్ళ పార్టీకి సిగ్గుచేటుగా మానవ సమాజానికి సొసైటీకి ఒక తలవంపుగా తయారైంది. ఈ రోజు మనం బిఆర్ నాయుడు గారిని గద్దె దిగాలి, టీడీపీ చైర్మన్ దింపాలి అని చెప్పేసి మేమందరం కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి అందరు కోఆర్డినేటర్లు, మహిళా వింగ్, మహిళా ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అందరం కూడా వైఎస్ఆర్సీపీ తరఫున బిఆర్ నాయుడు రిజైన్ చేయాలి, దిగాలి అనేది మా డిమాండ్ అండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే మహిళలు తిరుపతిలో మనం చూసాం, వాళ్ళు శాంతియుతంగా ఆయనకి విరుద్ధంగా ఒక